దేవుని యొక్క మాటలు మనిషికి అవసరం అనేటువంటి అత్యవసరమైన స్థితి నుండి మనిషి దిగజారిపోయాడు అనేది నిజం. లోకంలో ఉన్నటువంటి లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఎంతో ఆసక్తిని చూపించే మనిషి దేవుని మాట అనేటప్పటికీ తనలో ఒక నిస్సత్తువును చూపిస్తున్నాడు. అది ఎంతగా ప్రబలిపోయిందంటే వాక్యానికి ప్రాధాన్యతనివ్వని సంఘాలు రోజు రోజుకి పుట్టగొడుగుల్లాగా వచ్చేస్తున్నాయి. వాటికి వెళ్ళే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. వాక్యము అనే చోట, వాక్యము అంటే సాక్షాత్తు దైవము అనేటువంటి విజ్ఞత లేని సంఘాలు రోజు రోజుకి పెరిగిపోతున్న ఈ కడవరి దినాల్లో వాక్యపు యొక్క ఆలోచన మీకు తట్టాలి. తద్వారా మిమ్మల్ని మీరు సరిచేసుకుంటూ మీ లోటును దేవుని ఎదుట ఉంచకుండా దాని నిమిత్తమే దేవుని స్తుతిస్తూ యోగులాగా యోగు సంతానమునైనా మేము కూడా అంటూ ఆయన ఎదుట ధైర్యముగా నిలబడాలన్న సదుద్దేశంతో దేవుని మాటలు మళ్ళీ మీకు చెప్పడం జరుగుతుంది. దేవుని మాటను ధిక్కరించే వారికి ఏ గతి పడుతుందో బైబిల్ ఖచ్చితంగా వ్రాయించింది. అదేవిధంగా దేవుని యొక్క మాట మీద ఆధారపడి బ్రతికితే మనిషి యొక్క ఆలోచన ఏ విధంగా మారిపోతుంది అనేది కూడా బైబిల్ చెప్తుంది. అందుకనే కీర్తనకారుడు 84వ కీర్తనలో, బైబిల్ అందరూ ఓపెన్ చేయండి, రాసుకునే అనుభవం కలిగిన వాళ్ళు రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. మీకు ఈ మాటలు ఇంటికి వెళ్ళిన తర్వాత వాక్య పఠనము, వాక్యాలు చదువుకోవటము మీ జీవనంలో భాగమైతే తప్ప దేవుని యొక్క మనసు మీకు అర్థం కాదు. 84వ కీర్తన 2వ వచనం ఎవరైనా సహాయం చేయమని అడుగుతూ ఉన్నాను. ఆయన సముద్రముల మీద ఆయన పునాది వేసెను. 84వ కీర్తన 2వ వచనం, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము. ఈ ఎక్స్పీరియన్స్ ఈనాటి క్రైస్తవ జనానికి ఉందా అంటే ఉంది. చాలా ఫిజికల్గా ఉండింది. మనిషి ఎంత బాగా ఆలోచించుకుంటున్నాడంటే వెళ్ళిపోవాలి, గుడికి వెళ్ళాలి, గుడికి వెళ్ళి ప్రజెంట్ వేయించుకోవాలనుకుంటున్నాడు. యెహోవా మందిర ఆవరణములు చూడాలని ప్రాణము ఆశపడుతుంది భక్తునికి. కానీ ఇక్కడ ఈ కడవరి కాలం వచ్చేటప్పటికి మనుషుల యొక్క శరీరాలు ఆశపడుతున్నాయి. ఎందుకంటే ఫిజికల్ అటెండెన్స్కి బాగా అలవాటు పడిపోయింది సంఘం. ఈరోజు వచ్చాను, ఇప్పుడు వచ్చాను, ఆ రోజు వచ్చాను అని ఈ ఫిజికల్ అటెండెన్స్ వల్ల ఎప్పుడైనా స్కిప్ చేస్తే మనసుకి బాధ అనిపించదు. మీరు అర్థం చేసుకోవాలి. అనుభవ జ్ఞానంతో మాటలు చెప్పబడుతున్నప్పుడు అవి మీరు ఎక్స్పీరియన్స్ చేస్తే తప్ప మీకు మాటలు అర్థం కావు. ప్రాణము సొమ్మసిల్లుచున్నది, ఎందుకట జీవము గల దేవుణ్ణి దర్శించుటకు. మన దేవుని యొక్క ద పీకెస్ట్ క్యారెక్టర్ ఏంటంటే, ద హైలైటింగ్ క్యారెక్టర్ ఏంటంటే జీవము గల దేవుడు. ఆ జీవము గల దేవుడు నీకు ఎలా ప్రత్యక్షం అవుతారు? ఏమన్నా బ్యాక్గ్రౌండ్ హెవీ మ్యూజిక్ తోటి, చేతికి ఒంటి నిండా ఆభరణాలు ధరించేసుకొని, చేతికి ఆయుధాలు పెట్టుకొని, నువ్వు చూసి చూడలేనంత కాంతిలో ఆయన ఏమైనా కనపడతారా? జీవము గల దేవుడు అంటే వాక్య రూపకంగా నీతో కనపడతారు. మాట ద్వారానే నీతో మాట్లాడతారు. ఇప్పుడు నీకు ఇదే తగును. ఆయన మాట చెబితేనే నువ్వు వినాలి. మాటతోనే, అందుకే నా మాట విని నా ఎందుకు నమ్మిక ఉంచిన వాడే రక్షింపబడతాడు. అర్థమవుతుందా? లాజికల్గా బైబిల్ని మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీకు ప్రతిదీ మంచిదో చెడ్డదేదో, దేనికి ప్రయారిటీ ఇస్తే నీ లైఫ్ బాగుంటుందో, ఏ విధంగా ఉంటే నువ్వు బాగుంటావో అన్నీ తెలిసిన నీకు వాక్యాన్ని ఆలోచించటం కూడా చాలా తేలికే, కష్టమే కాదు. అందుకే అంటాడు, జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము. ఎవరన్నా ఇంత తొందరగా దేవుని మాటలు వినటానికి వెళ్తున్నానని ఎవరన్నా ఎక్స్పీరియన్స్ చూసారా? లేదు. మనుషుల్లో వాళ్ళు వెళ్ళే సంఘాలకి, వాళ్ళు వెళ్ళే కమ్యూనిటీస్కి ఎలా ఉంటుందంటే
శరీర వస్త్రధారణ చూపించడానికో, లేకుంటే వాళ్ళకున్న హోదాను చూపించడానికో, లేదంటే వాళ్ళు ఎంత బాగా దేవుని యందు భయం ఉందో అని చూపించడానికి, అంటే భయము అనేది చూపించడానికి, అది హిపోక్రేట్ వేషధారణ అనేది బైబిల్ మీకు అర్థం అవటానికి. ఆ వేషధారణతో కూడిన భక్తిని ప్రదర్శించడానికి ఈ మధ్య ఈ ట్రెండ్ బాగా కొనసాగిస్తున్నారు. దీన్ని బైబిల్ ఏం చెప్పేసిందంటే, ఆ అపవాది ఎక్కడొచ్చి కూర్చున్నాడయ్యా అంటే సంఘంలో వచ్చి కూర్చున్నాడు. సాతానుని మనం ఎక్కడ కూర్చోబెట్టాం? మన యొక్క అవిధేయత వల్ల సంఘంలో కూర్చోబెట్టాం. ఇది డైజెస్ట్ చేసుకోలేదు. దెస్సలోనికీయులకు రాసేసాడు పౌలు గారు. దెస్సలోనికీయులకు రాస్తూ మీరేమనుకున్నారు? ఎవరు పూజింపబడాలో, ఎవరు ఆరాధించబడాలో, ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలో ఆయన నంతటిని ఎదిరించుచు, వాక్యాన్ని ఎదిరించుచు, వాక్యాన్ని పట్టించుకోకుండా, వాక్య ప్రకారం నడుచుకోకుండా, వాక్యమై ఉన్న దేవునికి రెస్పెక్ట్ చేయకుండా ఈనాటి మానవ సమాజం, జీవము గల దేవుణ్ణి నమ్ముకుంటున్నామన్న ఈ మానవ సమాజం ఆయనకి ప్రయారిటీ ఇవ్వటం లేదు. ఇది మనిషి డైజెస్ట్ చేసుకోలేని, ఒప్పుకోలేని పచ్చి నిజం. కానీ మీకు కొన్ని సంగతులు మీకు పోయేలోపు తెలియాలి. ఏమిటయ్యా అంటే, నేను ఏవైతే చెప్పి ఎలాగైతే ఉండమన్నానో ఈ 66 పుస్తకాల్లో వ్రాయించిన ప్రకారంగా మీకు చెప్పించడానికి కొన్ని తలాంతులు కొంతమందికి ఇచ్చాను. ఆ తలాంతులు యూజ్ చేసుకుంటున్న వాళ్ళు మీకు ప్రొక్లైమ్ చేస్తున్నప్పుడు మీరు విననుగాక వినరు, విన్నట్టు నటిస్తారు, కానీ గ్రహించరు. అందుకే మీలో ఎప్పుడు నిరాశ, నిస్పృహ, గృహాల్లో గొడవలు, కొట్లాటలు, అసమాధానంగా ఉండటం, ఒకరినొకరు లోబడి లేకపోవటం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకుంటున్నారు? కేవలం వాక్యానికి రెస్పెక్ట్ చేయకపోవటం, జీవము గల దేవునికి మీరు ప్రయారిటీ ఇవ్వకపోవటం. నేనేమైపోతే నాకేంటి, ఇదిగో ఈ శరీరం మీద చీకిపోయినా ఆయన చూస్తాను అనేటువంటి నిరీక్షణ నీలో లేకపోబట్టి నువ్వే ఖచ్చితంగా ఆయన అవమానం చేస్తున్నావు. ఇది ఖచ్చితంగా గ్రహించుకోవాలి. కానీ భక్తుడేమంటున్నాడు, నీ మందిరాలకు వచ్చేస్తే చాలు నాయన అంటున్నాడు. అసలు ఉండిన మనిషికి ఆలోచన లేదు కాబట్టి మళ్ళీ మీకు గుర్తు చేస్తున్నాడు. మనం ప్రతిదానికి భయపడిపోతాం. ఎక్కడ, ఎందుకు, ఎలా అంటే చెప్పలేం. పైకి వెళ్ళిపోవడానికి భయపడం, కానీ అక్కడి నుంచి పడిపోతామేమో అని భయపడిపోతూ ఉంటాం. చీకటి అంటే భయపడం, చీకట్లో ఏమైనా ప్రమాదాలు జరిగిపోతాయేమో అని భయపడతాం. ఆ ప్రమాదాల రూపాలు ఎలా ఉంటాయా అంటే, జారి పడతానో, విషసర్పం వస్తుందో, లేకపోతే మీరు చూడని, అనుభవించని ఈ వెనక ఏదో ఒక శక్తి దెయ్యమనో, లేకపోతే దాని రూపంలో ఎవరో నిన్ను వెంటాడుతున్నారని ఆ భయానికి, చీకటిని అంటే భయపడతా ఉంటారు. ఇంకొక విధంగా ఎలా భయపడతాము అంటే, మనం భయాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్తామంటే నెమ్మదిగా నిద్ర కూడా పోలేని ఘోరమైన స్థితికి వెళ్ళిపోతాం. ఎందుకంటే భయంగా ఉంది, అలజడిగా ఉంది, రోగం వచ్చింది. రోగం వచ్చినందుకు భయపడం, ఆ రోగం వల్ల చచ్చిపోతామేమో అని భయపడుతూ నిద్ర లేని రాత్రులు గడిపి తద్వారా బీపీ మిషన్లు పగిలేంత బీపీని పెంచుకునేది మనమే. అందుకనే ఒక మాట చూపిస్తాను చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథము 1వ అధ్యాయము, బైబిల్ అందరూ తీయండి. 33వ వచనం ఓపెన్ చేసుకుని ఉంచండి. వాక్యమై ఉన్న ఆయనకి రెస్పెక్ట్ చేయండి. చదవండి. నా ఉపదేశమును అంగీకరించాలి. చాలా మంది వినెళ్ళిపోతున్నారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, విన్నది యాక్సెప్ట్ చేయాలి. ఉపదేశమును అంగీకరిస్తే అప్పుడు ఏమవుతుంది? వాట్ ఇస్ ద ప్రాపర్టీ? ఏంటి లాభం అంటే సురక్షితంగా నివసించుని. ఇది మీకు ఏ గవర్నమెంట్, ఏ అధికారి ఇవ్వలేని ప్రామిస్. అర్థమవుతుందా? నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక. ప్రతి సెకను భయమే మనకి. ఇంట్లో నుంచి వెళ్తే భయం, డ్యూటీకి వెళ్తే భయం, ఉద్యోగంలో భయం, వ్యాపారంలో భయం. అయ్యయ్యో ఇంట్లో అసలు మనకు భయం లేని ప్లేస్ ఏంటి చెప్పండి?
మందిరానికి వచ్చినా కూడా భయపడతావు. ఎందుకంటే ఉపదేశాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయటంలా, అంగీకరించటంలా. ఆయన చెప్పేది ఆయన చెప్పుకుంటాడు, నేను చేసే భక్తి నేను చేస్తా అంటూ మూఢ భక్తిలో ఉన్న నీకు అడుగు అనుక్షణం భయమే నీకు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. ఇది ఎక్స్పీరియన్స్ చేస్తారా మీరు ఇన్ని సంవత్సరాల మీ మందిర విజిటింగ్స్లో? అసలు ఎప్పుడన్నా నాయన నువ్వున్నా నాకేంటి భయం, పరమా దేవుడివి నువ్వు నన్ను ప్రొటెక్ట్ చేస్తానన్నావు కదా, నాకేంటి భయం? చీకటి అయితే ఏంటి, వెలుగైతే ఏంటి, రోగం అయితే ఏంటి, అసలు ఏదైతే నాకేంటి? నువ్వు ఉన్నప్పుడు, నేను ఉండటం ఈ శరీరంలో నీకు అవసరమైనప్పుడు నేనెందుకు భయపడతాను ఇంకా అని ఏమన్నా ఆలోచిస్తున్నావా? ఇంకా ఉంచితే నీ పని చేస్తాను. అందుకే పౌలు గారు ఒక డిక్లరేషన్ అన్నాడు, చనిపోతే లాభం మనకి. ఇది యాక్సెప్టెన్సీకి రావటల ఉన్నంత కాలం సుఖ దినములు గడపాలన్న ఆలోచనలో ఉన్న ఈ క్రైస్తవ సమాజానికి ఏ విధంగా చెప్తే అర్థమవుతుంది? ఇంకా బ్రతికినను చనిపోయినను నీకోసమే. అసలు చనిపోతే నాకు లాభం అయినా, కానీ ఉన్న పరిస్థితులను బట్టి చూస్తుంటే శరీరంలో నేను ఉండటం చాలా అవసరం అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఇందాక ఉత్తర ప్రత్యుత్తరాల్లో చదివారు కదా, యెషయా గ్రంథంలో 15వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడు భక్తుడు? మోయాబు నిమిత్తము నా హృదయము అరచుచున్నది. ఒక భక్తుడు దేవుని యొక్క మనసును ఎరిగిన వాడు ఇది ఎక్స్పీరియన్స్ చేస్తాడు. మోయాబు నుంచి ఆ టైంలో యెషయా గారు, ఇర్మియా గారు అంతగా ప్రలాపించి బాధపడితే ప్రపంచం మొత్తం ఎలా ఉంది? ఇప్పుడు సుఖశాంతులతో వర్ధిల్లండి అంటే అయిపోతుందా? నీ బర్త్డే వచ్చిందని ఎవరన్నా నువ్వు నిండు 100 ఏళ్ళు 1000 సంవత్సరాలు సుఖంగా శాంతిగా వర్ధిల్లు అంటే జరుగుతుందా? ఆ సుఖాన్ని ఇవ్వాలన్నా, ఆ శాంతిని ఇవ్వాలన్నా ఆయన ఉపదేశమును అంగీకరించే వాడికి మాత్రమే. మీరేమనుకున్నారు? వచ్చి వెళ్ళిపోతే అయిపోద్ది అనుకున్నారు? వాక్యాన్ని గమనించండి, వాక్య ప్రకారం నడవటానికి చూడండి. విని వెళ్ళిపోతే కుదరదు. విని వెళ్ళిన వారిని ఆయన మళ్ళీ మళ్ళీ తట్టి లేపే విధంగా చెవి గలవాడు వినుగాక అన్నాడు. అంటే చాలా మంది ఆయన ముందే నటించారు వినినట్టుగా. అందుకే ఆయన ఆ పదాన్ని ఉపయోగించాడు. ఏమంటున్నాడు ఇక్కడ? ఏ కీడు వచ్చునన్నా భయము లేకుండా నెమ్మదిగా ఉంటారు అంటున్నాడు. అదే సామెతల్లో 14వ అధ్యాయం చూడండి, 14వ అధ్యాయము 26వ వచనం చూడండి ఏమంటున్నారు? మళ్ళీ ఇక్కడ వచ్చింది ఒక మాట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట బహుధైర్యము పుట్టించును. మామూలు ధైర్యంగా ఉండరు, మామూలు ధైర్యంగా ఉండరు. అందుకే పౌలు గారు ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా ఎలా మాట్లాడాలో, ఏం చెప్పాలో, అసలు ఏం చెబితే వాక్యం విస్తరించిపోతే అదే చెప్పాడు. నాకు 1 తక్కువ 40 దెబ్బలు కొట్టారు, లేకపోతే జైల్లో వేసారు, ఇవేం పట్టించుకోవాలి. సంఘం అంతా ఏడుస్తుంటే ఎందుకు మీరు ఏడుస్తారు అన్నాడు ఆయన. ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చిందంటే ఆయన దేవుని యొక్క ఉపదేశాన్ని యాక్సెప్ట్ చేశారు. మీరు యాక్సెప్ట్ చేస్తారు? అసలు వినేసి వెళ్ళిపోతున్నారా? వినేసి వెళ్ళిపోతే మీలో మార్పు ఉండదు. మీలో మార్పు లేనప్పుడు మీ గృహాల్లో మార్పు జరగదు. మీ గృహాల్లో మార్పు జరగనప్పుడు దేవుని వాక్యం పని చేయదు. ఎంత పని చేయకపోతే నీ మీదకి అంత ప్రభావం వెడలుతుంది ఆయన నుంచి డిఫరెంట్గా. ఇప్పుడు సుఖంగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను అనుకోకండి. 1 డేలో మొత్తం టోటల్ స్మాష్ చేయగల కేపబిలిటీ ఉన్నవాడు ఆయన. మామూలుగా అనుకున్నట్లుగా జరిగి మీరు ఊహించుకున్నట్లుగా రేపేమి జరుగును తెలిసిన ఎవరికన్నా చెప్పండి. ఎవరన్నా డిక్లరేషన్ రాసి రండి, స్టాంప్ వేసి మనం ఇద్దాం అధికారులకి. రష్యాలో, జపాన్లో అంతగా మ్యాగ్నిట్యూడ్ 7గా కాదు, 7 అంటేనే వెరీ డేంజర్ ఎర్త్క్వేక్, 8 పాయింట్ అంటున్నాడు. మరి ఎంత ప్రభావం చూపుతుంది సునామీ? ఎవరన్నా చెప్పగలరా రాదు, ఏం అవ్వదు అని? ఎలా వచ్చేస్తున్నాయి దాటి. నేను ఆ జలములు దాటకుండా ఇసుక అనేటువంటి అడ్డుగోడను వేశాను అన్న దేవుడు దాటి వస్తున్న జలాలు ఎందుకు వస్తున్నాయి నాయన అని ఎవరైనా ఆలోచించారా? ఆలోచించిన వాడికి నిద్ర పడుతుందా? అదే ఎక్స్పీరియన్స్ చేశాడు యెషయా గారు. కానీ ఇదే యెషయా గారు, ఇర్మియా గారు సేమ్ ఎందుకు ఎక్స్పీరియన్స్
ఎక్స్పీరియన్స్ చేశారంటే వాడు దేవుని మనసును బాగా ఎరిగిన వాడు. వాళ్ళు వాళ్ళ సొంత విషయాలకి బాధ అంతగా ఏం అసలు పడలేదు. మీకు ఏం అర్థమవుతుందో, ఇక్కడ మందిరానికి వస్తే ఏం చేయాలని అర్థమవుతుందో మీకు తెలియకపోవటం. ఇన్ని సంవత్సరాలైనా నా యొక్క ఎక్స్పీరియన్స్ ఇంత, నేను ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నా, ఇదిగో దేవుని మీద నాకున్న భక్తి ఇంత అని చెప్పుకునే మీకు దేవుని మనసు అర్థం కాలేదా? దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం కాలేదా? ఎంతసేపు మీ గురించి మీరే ఆలోచించుకొని, మీ గురించి మీరే ఇది కావాలి, అది కావాలి, అది కావాలి అంటూ మీ జీవితం మొత్తం అడుగుతూనే ఉన్నారే. ఏం అడగాలో, ఏం అడిగితే ఆయన ఇస్తాడో తెలుసుకోలేదా? చదవలేదా? అందుకే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో అంటాడు, ఈ ప్రవచన వాక్యములను చదువువాడును. అది ఒకసారి సహాయం చేయండి ఎవరైనా ఆ మాటని. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం వచనం కూడా చెప్పమ్మా ఒకసారి. 1వ అధ్యాయం 3వ వచనం. సమయము సమీపించినది గనుక. ఏం చేయమన్నాడు? ఏ సమయం సమీపించింది? నువ్వు నేను పోయే కాలం. డైరెక్ట్ గా మన వాడుక భాషలో మాట్లాడుకోవాలంటే నువ్వు నేను కాదు, ఈ ప్రపంచం మొత్తం పోయే కాలం. ఆ సమయము సమీపించింది గనక ఇవన్నీ ప్రవచన వాక్యాలు, ఇవన్నీ ప్రాఫెసీ, సెకండ్ కమింగ్ కోసం చెప్పబడిన ప్రాఫెసీ. ఈ ప్రవచన వాక్యాలని నువ్వు చదవాలి. ఏం చెప్పాడు? చదువుతున్నావా? అసలు నువ్వు చదువుతున్నావా? నీ ఫ్యామిలీని కూర్చోబెట్టి చదువుతున్నావా? ఎంతసేపు ఒకే చదివినా ఓన్లీ బ్లెస్సింగ్ వర్డ్స్ అయినా చదివేది? అయ్యో మనం సెకండ్ కమింగ్ కోసం సిద్ధపడాలి, ఎలా ఉండాలంటే ఏదొచ్చినా మనం నిబ్బరంగా ధైర్యంగా ఉండాలి. ఆయన ఎందు భయభక్తులే కదా మనకి బహుధైర్యాన్ని పుట్టిస్తాయి. అసలు ఆయన ఎందు నమ్మిక ఉంచితే, ఆయన ఉపదేశాన్ని యాక్సెప్ట్ చేస్తే మనం ఏ కీడు రాకుండా ధైర్యంగా బ్రతకొచ్చు అని ఫ్యామిలీకి సపోర్టింగ్ ప్రేయర్ చేసుకుంటూ బ్రతుకుతున్నారు. అసలు మీరే ఇలా ఉన్నప్పుడు బయట వాళ్ళకి వెళ్ళి ఏం చెప్తాము? ప్రచురించి ఏమన్నా ఆయన మాటల్ని ఎలా చెప్తాము, ఎలా ప్రొక్లైమ్ చేస్తాం? అవన్నీ మాకు సంబంధం లేదు, మేము సుఖంగా ఉంటాము, మాకు కావాల్సింది ఇదే, ఈ భూమి మీద ఉన్న జీవితమే మా జీవితం అనుకుంటే మీరు ఒక రోజు తప్పకుండా తొట్టిల్లుతారు. ఏమన్నాడు? ఈ ప్రవచన వాక్యాలను చదవాలి, అందులో విషయాలని గైకొనడం అంటే ఏమిటో తెలియదా మీకు? గైకొనడం అంటే వై, వాట్, ఫర్. ఎందుకు, ఏమిటి, ఎలా. అందరూ అసలు గైకుంటున్నారు, చదివేసుకుంటూ పోతున్నారు. చాలా మంది కూడా వాక్యం బాగా ముందు చదివేయాలని ఆలోచన. చదవడం ప్రాముఖ్యం ఎంత ఇంపార్టెంటో గైకొనటం విషయం. వాట్ ఈస్ వాట్, రీజన్ ఏంటి, దేవుడు ఎందుకు మమ్మల్ని ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పడే పరిస్థితుల్లోకి త్రోసివేసే స్థితికి పంపించారు. కారణం ఏమిటంటే నువ్వే, నీ పనులే, నీ వల్లనే అని దేవుడు నొక్కి వక్కానిస్తున్న, ఏ మాత్రమో సరి చేసుకోని స్థితిలో ఉన్న క్రైస్తవుడు అని పేరు పెట్టుకున్న నామకార్థ క్రైస్తవులకి ఇది హెచ్చరికగా చెప్తున్నాను. దేవుని యొక్క ఆలోచన ఎరగండి, దేవుడు ఏం చెప్పాడో ఎరగండి, దేవుడు చెప్పిందే వినండి. ఎందుకంటే ఆయన ప్రాణభిక్ష, దేహభిక్ష, అసలు నీ జన్మకి భిక్ష పెట్టిందే ఆయన. ఎందుకు పెట్టాడో తెలుసా? నువ్వు భూమి మీదకి రావడానికి ఆయన చెప్పిన పనులు చేస్తావని, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటావని. నేను వెళ్తాను అని నువ్వు అన్నావు కాబట్టే ఆయన నీకు యాక్సెప్టెన్స్ ఇచ్చాడు నీ జన్మకి. నువ్వు అనుకుంటున్నావు అయ్యో నేను పుట్టడం నా ఇష్టం అనుకుంటున్నావు. అన్నా దేవుడు అనుకున్నాడు. ఎన్నో కోట్ల కణాల వెనకబడితే ఆ రేస్ లో ముందుకొచ్చిన నీకు దేహాన్ని ఇచ్చింది ఆయన. అర్థమవుతుందా? ఈ దేహం చూసుకొని మురిసిపోవటానికి కాదు. నువ్వు నల్లగా ఉన్నా, ఎర్రగా ఉన్నా, పొట్టిగా ఉన్నా, పొడుగ్గా ఉన్నా, ఫర్ ది రీజన్ అంతే. నిన్ను ఆయన ఇలా వాడుకోవాలి, వాడుకోవడానికి నిన్ను పెట్టుకున్నాడు. అందుకే ఆయన ఉపదేశాన్ని యాక్సెప్ట్ చేయి. ఆయన ఉపదేశాన్ని యాక్సెప్ట్ చేయకుండా నీవు ఏదో నామకార్థంగా ఇక్కడికి వచ్చి ఉంటాను, వెళ్ళిపోతాను, ఫర్ ది అటెండెన్స్ ఆఫ్ ది చర్చ్ అన్నట్లు నువ్వు వస్తే నీకు ఏది జరగదు కాక జరగదు. ఇది మీకు బిట్టగా అనిపించిన, ఎంత చేదనిపించిన, ఇది పచ్చి నిజం. దేవుని మాటను అంగీకరించకుండా ఆయన ఎందుకు భయభక్తులు చూపిస్తూ నటిస్తే దేవుడు ఎందుకు నిన్ను వాడు నువ్వే అంటావు కదా ఏదైనా మనిషికి సహాయం చేసి వాడు ఉట్టిగా నటిస్తాడన్నా, వాడికి సహాయం చేసినా
వేస్ట్ అంటావా లేదా? నీకే ఇన్ని మోరల్స్ ఉన్నాయే, ఒక వ్యక్తికి సహాయం చేయాలనుకున్నప్పుడు దేవుడికి ఉండవా? కానీ ఆయన ప్రేమామయుడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఏకరీతిగా ఆయన ప్రేమ చూపిస్తున్నప్పుడు నువ్వు నాలాగా ఉండరా అన్నప్పుడు దాన్ని నేర్చుకోవాలి. క్రియలు లేని విశ్వాసము చచ్చిపోయారు చాలా మంది క్రైస్తవులు. అందుకే క్రియలు ఉండటంలా, క్రియలు లేకపోవడం వల్ల ఏమవుతుంది తెలుసా? వ్యక్తి మీద ద్వేషం వస్తుంది, వ్యక్తి మీద కోపం వస్తుంది, అది ప్రతీకారంగా మారుతుంది. ఆ ప్రతీకారం ఎలా అయిపోతుందో తెలుసా? ఆ వ్యక్తిని చంపైనా సరే నా ప్రతీకారాన్ని తీర్చుకోవాలి అనుకుంటుంది లోకం. ఈ లోకంలో ఉన్నట్టే మనం చాలా మంది సంఘంలో ఉంటున్నారు. అది బాధ. సంఘంలోకి వచ్చిన వాళ్ళు కూడా అదే బాగా ప్రతీకారం, ద్వేషం, క్రోధం, మదం, మత్సరం ఇవన్నీ ఉండి సంఘంలోనికి వచ్చి నేను నీకు భజన చేస్తాను నాయనా, నీకు నేను ప్రార్థన చేస్తాను నాయనా, నీ గురించి నేను చాలా పొగుడుతాను నాయనా అంటే నువ్వు యాక్సెప్ట్ చేస్తాడా? పెదవులు మాత్రమే నువ్వు నాకు దగ్గరగా ఉన్నాయిరా, నీ హృదయం ఎక్కడుంది? చాలా దూరంగా ఉందన్నాడు దేవుడు. ఎంత బాధ అండి! ఒక భర్త భార్యతో ఇలా అన్నాడు అనుకోండి, ఒక భార్య భర్తతో ఇలా ఉన్నాడు, ఎలా ఫీల్ అవుతారు? ఎందుకు మీ రిలేషన్స్ లోనే వచ్చాలని వాళ్ళు ఏం పట్టించుకోరు, ఊరికే ఫార్మాలిటీగా మాట్లాడతారు, వాళ్ళు మమ్మల్ని కౌంట్ చేయరు అన్నప్పుడు ఆ బాధ ఎలా ఉంటుంది? దానికే నువ్వు ఫీల్ అవుతావే. మరి దేవుని దగ్గరికి వచ్చి నువ్వే నాకు గొప్పోడివి, నువ్వే నాకు ఆధారం, నువ్వు తప్ప ఎవరు లేరు, నువ్వే 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 అని చెప్పి నువ్వు లేకపోయినా నాకు నా కుటుంబంతో నేను హ్యాపీగా బ్రతకాలి, నువ్వు నాకు హెల్ప్ చేయి అని అడుగుతున్నావు. నువ్వు నీ ప్రార్థన నీకు అర్థమవుతుందా? నీ ఆలోచన నీకు అర్థమవుతుందా? నీ ఇంటెన్షన్ ఏంటో అర్థమవుతుందా? దేవుని కొరకు బ్రతకటం అంటే ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు బ్రతకాలంతే. ఎవడైనా నియమము ప్రకారం జట్టి అయిన వాడు నియమము ప్రకారం పోరాడకపోతే, పరుగు పందెంలో వేస్తారు రూల్ ప్రకారం పరిగెత్తకపోతే వాడి గిఫ్ట్ వస్తుందా? వాడి కప్ వస్తుందా? రాదంటున్నాడు యాకోబు పత్రికలో. నువ్వు కూడా యాజ్ పర్ రూల్ ప్రకారమే వెళ్ళాలి. నా రూలు, నా ఇష్టం, నా లైఫ్ అంటే కుదరదు. రూల్ పెట్టింది ఆయన, అందుకు తగ్గట్టుగా జీవితము ఇచ్చింది ఆయన. ఆ జీవితాన్ని ఆయనకే అంకితం చేయాలి. అందుకే ఒక మాట చూపిస్తాను యెషయా గ్రంథంలోనే ఇర్మియా గ్రంథంలోనే 6వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనం. 6వ అధ్యాయము 15వ వచనం. వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడాలి. ఎవరు చెప్తున్నాడు? ఎన్ని లోకస్తులకు చెప్తున్నాడా? సంఘానికి. బైబిల్లో మాటలు అన్ని ఎవరికండి? మెయిన్గా మనకే. వారు తాము హేయ క్రియలు చేయుచున్నందున సిగ్గుపడాలి, కానీ వారు ఏ మాత్రము సిగ్గుపడరు. ఇది బైబిల్ రాయించిందా నా మాట? సిగ్గుపడాలి, చాలా సిగ్గుపడాలి. మనం సిగ్గుపడరు. పైగా అవమానము నొందితిమే అని వారికి తోచడం లేదట. అవమానము నొందితిమే అని వారికి తోచనే లేదు కనుక పడిపోవు వారితో. ఎక్కడికి పడిపోతారు? దేవుడి మాట వినని వారు ఎక్కడికి వెళ్ళి పడతారు? మహా అంధకారమైన ఆ నరక కూపంలో పడతారు. దాన్నే హెల్ అనింది. నరకం ఇక్కడే అనుభవిస్తున్నాను అంటున్నారు. అయ్యే దోమ కుడితే నరకం కాదు, బాధ వల్ల, రోగం వల్ల, నొప్పి వల్ల చూసే నరకమే కాదు. అసలైన నరకం ఆఫ్టర్ డెత్ ఉండింది. ఇది క్రైస్తవ్యం మాత్రమే తెలియజేసేది. సమాజానికి గుర్తు చేయాల్సింది క్రైస్తవ్యం తీసుకున్న వాళ్ళు మాత్రమే, సజీవమైన దేవుణ్ణి ధరించుకున్న వారు మాత్రమే. వాళ్ళు ఏమంటారు? వారు పడిపోయిన వారితో పడిపోతారు. పడిపోయి నేను వారిని విమర్శించే కాలమున డెఫినెట్ గా బాబు ఇలా జరిగిందని త్రొట్టిల్లుతారని డైరెక్ట్ గా ఎవరు చెప్పారు? యెహోవాయే సెలవిస్తున్నాడు. మీ అంచనాలు తారుమారైపోతాయి. మీరు అనుకున్నది జరగదు. వన్ ఫైన్ డే ఆ విమర్శన దినమున ఆయన చేసే ఆ ఘోరమైన కృత్యమును మీరు తలుచుకోవడానికి కూడా, ఎస్టిమేట్ చేసుకోవడానికి కూడా మీ యొక్క బుర్ర పని చేయదు. అది బైబిలే చెప్పింది.
దేవుడు మీరు అనుకున్నంత ప్రేమమయుడే, కరెక్టే. అది కాయన్కి వన్ సైడ్ మాత్రమే. అనదర్ సైడ్ మీరు చూడాలి ఖచ్చితంగా, అది బైబిల్లోనే ఉండింది. అది చూస్తే దేవుని ఎదుట మీరు గడగడ వణుకుతారు. అదే కొరింథీ పత్రికలో ఒక వ్యక్తి కూడా అన్నాడు, నేను చచ్చిన వాడి వలె పడి ఉన్నాను ఆయన యొక్క క్యారెక్టర్ని చూసి. ఏమనుకుంటున్నారు దేవుడు అంటే మీరు? ఆషామాషిగా లేదు. ఆయన యొక్క క్యారెక్టర్ చాలా భయంకరుడు. ఆయన అగ్నిగా కలిగిన ఆ భయంకరుని చేతిలో పడటము బహుభయంకరం అని బైబిలే చెప్పింది, నేను చెప్పట్లా. మీకు ఈ విషయాలన్నీ తెలియచేయాల్సిందే. అందుకే అంటున్నాడు. ఒక మాట చేసి ముందుకు వెళ్తాను చూడండి. ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయంలోనే, ఇది ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం ఏమంట? కీడు వెంట కీడు వస్తుంది నీకు. ఏమన్నా తడతందా పొగకి? కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుతున్నది. పైగా నా గుడారములను హఠాత్తుగాను నిమిషములో నా డేరా తెరలు అన్ని దోచుకొనబడుతున్నాయి. ఎలా వస్తుంది ప్రపంచానికి? ఎలా ఉంది కీడు? అయ్యో ఇది ఆగిపోయింది. ఇక కరోనా నుంచే మనం ఇంకా కోరుకోలేదే. ఆ వైరస్ ఏం తెచ్చుకోలేదు, దాని యొక్క మ్యూటేషన్స్ చేసుకుంటూనే ఉంది. ఎవరిని తొక్కి పెట్టాలో దాన్ని తొక్కి పెట్టుకుని తీసుకెళ్ళిపోతుంది. కాకపోతే లెక్కలు అప్పట్లాగా లేవు, అసలు ఆ సంగతి మర్చిపోయారు. కానీ అదే అయిపోయింది అనుకుంటే భూకంపాలు, వరదలు, డిసీజులు, హత్యలు, మానభంగాలు, అయ్యో ఒక్కటా రెండా? ఏమని చెప్పాలి మీకు? ఖండాలుగా ఖండానికి ఒక కథలాగా ఉండింది ఇప్పుడు ప్రపంచ పరిస్థితి. ఏ విధంగా మనిషి మంచిగా లేడు. కారణం ఆయన ఉపదేశాన్ని యాక్సెప్ట్ చేయక వారి సొంత నిర్ణయాలు తీసుకోవడమే వల్లనే. వరదలా ఖచ్చితంగా. ఏ విధంగానూ మీరు చూడండి, జపాన్లో చూసిన వరదే, ఇండియాలో చూసిన వరదే, ఢిల్లీ నేను లాస్ట్ 2 years మెసేజ్లో చెప్పాను నేను, ఢిల్లీ కూడా మునిగిపోతుంది. ఆటోల్లో వెళ్తున్న వాళ్ళకి మోకాళ్ళ వరకు వాటర్ వచ్చేసింది. ఢిల్లీ అంటే ది మెగా సిటీ కదా, ఆటోది సిటీ కదా. ఎలాగ బెంగళూరు వాటర్ దొరకదని ఒకసారి, వాటర్ విపరీతం అయిపోయి ఇంకొకసారి. ఏంటి విపరీత కృత్యాలు? ఏమన్నా ఆలోచిస్తున్నారా? మీ మనసు ఏమన్నా కొంచెమన్నా కదులుతుందా? అసలు ఈ పరిస్థితి మనకు కూడా టచ్ అయిందా లేదా? అయ్యింది. అయ్యో వరదలు మనకే. ఆఫ్టర్ ఆల్ నేను మనం చూసాను బుడమేరు అంటే చిన్నదంట. నేను షాక్ అయ్యాను. ఏంటి దీని నుంచి మనకు వరదలు వచ్చాయా? దేవుడు తలుచుకో. ఏమండి దేవుడు మంచివాడే, ఆయన అంతా మంచి చేస్తాడు. ఆయన మాట వినకపోతే అపకీర్తి తెచ్చి పెడితే మీకు కీడు కంపల్సరీ తెచ్చి పెడతాను. అది భూమి మీద ఉన్నప్పుడు జరిగితే మీకు పాఠం, మీరు రియలైజ్ అయితే మీకు పరలోకం. అర్థమవుతుందా? ఎలా ఉంది ఒక పక్క ఏ దేశంలో అధికారుల యొక్క దయాహృదయం లేదండి. ఒక కుక్కని మంచిగా చూసుకుంటున్న పుతిన్ గారు అన్ని వేల మంది మనుషులు చచ్చిపోతుంటే కదలించలేకపోయాడా? యుద్ధాన్ని ఆపుకోలేకపోయాడా? కుక్కని ట్రైనర్తో కూడా బాగా చెప్పాడంట, దీన్ని చక్కగా డీల్ చేయండి, దీన్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకండి అని. అట్లాంటి ఆయన కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకునే విధంగా యుద్ధం చేస్తున్నాడే, మనసు కరగలేదా? ఇస్రాయేల్ వాళ్ళు పాలస్తీనా వాళ్ళకి, హమాస్ వాళ్ళ వల్ల ఏం ఫుడ్ తొందరగా వెళ్ళనివ్వట్లేదంట. చాలా మంది చిన్న పిల్లలు ఫుడ్ లేక చచ్చిపోతారు. ఇంకొక సంవత్సరం ఆగితే అక్కడ విపరీతమైన కరువు వచ్చేస్తుంది, మీరు జాగ్రత్త పడండి ఐక్యరాజ్య సమితి వాళ్ళు చెప్తుంటే అస్సలు వినేవాళ్ళే లేరు. బెంజమిన్ నెతన్యాహు మనిషిగా, పసిపిల్లవాడి ఆకలి తెలియదా? తెలుసు. అయినా మనిషిలో అహంకారం దేవుని మాటని యాక్సెప్ట్ చేయదు. ఇక్కడ నీకు ఎంత ఫుడ్ దొరికినా దీనిలో వెతుకుతావు కారణం నాకు వద్దని చెప్పడానికి. నీకు ది బెస్ట్ ఇచ్చేయాలి డైనింగ్ టేబుల్ మీదకి, తక్కువైందని తిననంటావు. వస్త్రాల 1కి 10, అక్కడ వస్త్రాలే కట్టుకోవడానికి కాదు కదా, అసలు చలికి దుప్పటి కప్పుకోవడానికి బట్టలు లేవే. అయినా నిన్ను కాపాడుతున్నాడంటే కారణం ఏమిటో నీ భక్త కాదు, ముందుగా పెట్టినటువంటి ఆయన భిక్షని నువ్వు ఇంకా 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 పరీక్షిస్తున్నావు. ఆయన ఓపికను పరీక్షిస్తున్నావు. మనుషుల ఓపిక పరీక్షలే మనుషుల ప్రాణాలను తీస్తున్నాయి.
మరి దేవుని యొక్క ఓర్పు పరీక్షకి జరిగితే ఆత్మకి ఉండదు. కాబట్టి ఆలోచించండి, కీడు వెంట కీడు జరుగుతుంది. ఇదే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20వ వచనంలో చూడండి. ఇదే ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం. మీరు అనుకుంటున్నారు ఇది కోతకాలం కదా, కోతకాలం కాబట్టి ఇంకా చెప్తూనే ఉంటారు అనుకుంటున్నారు. కాదు, కోతకాలం ఇర్మియా టైంలోనే గతించిపోయిందట. గ్రీష్మకాలం కూడా జరిగిపోయింది. మరి ఏం జరగలేదయ్యా అంటే మనము రక్షణ నొందకే ఉన్నాం. దేవుడు చెప్పాడండి, పాత నిబంధనలో చెప్పాడు, రక్షణ పొందంగా బాబు. రక్షణ పొందడం అంటే ప్రతిరోజు రక్షింపబడాలి. మరి ఎవరికైనా ఇన్ఫర్మేషన్, మన బుద్ధి ఎప్పుడూ ఒకేలాగా ఉండదు, పరిస్థితులను బట్టి మారిపోద్ది. లేకపోతే చీకట్లో ఉన్నప్పుడు ఒకలా బిహేవ్ చేస్తావు, పగలు, అందుకే అన్నాడు పగలు ప్రవర్తించినట్లు రాత్రి కూడా మనం అలాగే ఉందాం. ఉంటేనే ఆయన రాకడికి సిద్ధపడినట్టు. సిద్ధపడమంటే ముందు రోజు సిద్ధపడాలి అంటే జీవిత కాలం సిద్ధపడాలనే ఆలోచన తట్టని నీకు ఎన్ని చెప్పినా నీలో మార్పు రాదు. నువ్వు రక్షణ పొందకయే ఉన్నావు. అందుకే నేనేం చేస్తాను తెలుసా, ఎంతగా నీ గురించి ఆలోచిస్తున్నాను తెలుసా. కీర్తనలు 147వ కీర్తన 147వ కీర్తన 15వ వచనం. 147వ కీర్తన అందరూ తీయండి, అండర్లైన్ చేసుకోండి. మీకు వాక్యము చదవను, నేను నాకు అంతగా బోర్ కొట్టేస్తుందంటే ఒకసారి దీన్ని చదువుకోండి. 15వ వచనం. భూమికి ఆజ్ఞ, ఇది అండర్లైన్ చేసుకోవాలి. భూమికి ఆజ్ఞ ఇచ్చేది ఆయనే. అదేంటైనా వాతావరణంలో మార్పులు కదా, నేను ఇస్తాను ఆజ్ఞ. ఇస్తే ఏమవుతుంది నాయన? ఆ వాక్యము బహువేగంగా పరిగెడుతుంది. మ్యాగ్నిట్యూడ్ ఒక్క 4.7 కాదు, 8.8 పెట్టు. రష్యాకి పక్కనున్న ద్వీపంలో పుడితే రష్యా, జపాన్ కూడా ఇదే పోవాలి, తెలుసా నీకు? వాక్యము బహుగా పరిగెత్తును, గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించువాడు ఆయనే, పైగా బూడిద వంటి మంచు కణములు చల్లువాడు ఆయన. ఈ మంచిది ఎంత బాగా పట్టేసింది. మేము ట్రావెలింగ్కి ఇబ్బంది లేదనుకుంటున్నాం మనం ఈ ఆంధ్ర పరిస్థితుల్లోనే. కొన్ని ప్రాంతాలు అంటార్క్టికా, ఆఫ్రికా, అంటార్క్టికా ప్రదేశంలో అయితే అసలు బర్డ్స్, యానిమల్స్ గడ్డగట్టిపోతున్నాయి. వాటికి ఆ పరిస్థితులు కలిగేలాగా చేసింది ఎవరట? ఎన్నాడు వాతావరణ పరిస్థితులు అనుకున్నాను నాయన. ఇదేంటి ఇలా బైబిల్లో రాయించో? గొర్రె బొచ్చు వంటి హిమము కురిపించు వాడిని నేనేరా, ఆయన బూడిద వంటి మంచు కణములు కూడా చేసేది ఆయనే. మరి ఇంకేం చేస్తావు? ముక్కలు ముక్కలుగా పడగండు. మేమేదో మేఘభవనం చేసుకుంటే పొరపాటు జరిగింది అనుకున్నాం కాదా నాయన? నో, ముక్కలు ముక్కలుగా వడగండ్లు విసురువాడు ఆయనే. ఆయన పుట్టించే చలికి ఎవరు ఉండగలరు? మేము స్వెటర్లు వేసుకుంటాం, చలి జ్వరబడిని కోట్లు వేసుకుంటాం అంటే కుదరదు. బైబిల్ సవాల్ చేస్తుంది, అందుకే నేను ధైర్యంగా చెప్పగలను. ఆయన పుట్టించు చలికి ఎవరు నిలవగలరు? ఆయన ఆజ్ఞయ్యగా అన్నీ కరిగిపోను. అంటార్క్టికాలో పెద్ద మంచు యొక్క ఒక సెగల కదిలిందంట. దానికి కారణం మనమేనంట. మన వల్లే, ఆ వాతావరణంలో పొల్యూషన్ వల్లే మంచు గడ్డ కరిగి ఇలా వరదలకు కారణమైందట. ఇంతకీ ఎందుకు కరిగిందట? 18వ వచనంలో ఆయన ఆజ్ఞ ఇచ్చాడు. ఆయన ఆజ్ఞ ఇవ్వటం వల్ల అవన్నీ కరిగిపోయాను. ఆయన తన గాలిని విసరజేయగా, గాలి విసిరితే నీళ్ళు వచ్చినాయా? ముందుకొచ్చేది సముద్రం, అన్ని పిచ్చులు ఖాళీ అయిపోయినాయట. ఎందుకు వస్తుందంట ముందుకి? గాలి ఎత్తి నీళ్లు ముందుకు వచ్చినాయి. అది ఆయన కెపాసిటీ. మీరు అనుకున్నంత చిన్ని మన గుడిలో పట్టేంత వాడు కాదు ఆయన. ఆయన పాద పీఠమే భూమి. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆయన కాళ్ళు పెట్టుకునే టేబులే ఈ భూమి. ఎక్కడ కడతాం ఆయనకి టెంపుల్? ఆయన్ని స్మరణం చేసుకోవడానికి సంఘమైన సజీవమైన రాళ్ళు ఇక్కడ చేరుకున్నాయి. ఈ సజీవమైన రాళ్ళు కొన్ని మట్టిగాను, కొన్ని బురదగాను, కొన్ని మట్టి బురద కలిపి ఇంకా చండాల కూడా పెట్టుకొని వచ్చేస్తున్నాయి.
అది కడుక్కోవాలంటే ఆయన వాక్యం అవసరం. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను గాలి విసిరితే నీళ్ళు వచ్చినాయి, అదిరా నా కెపాసిటీ, అందుకురా ప్రకృతి విపరీతాలు జరుగుతున్నాయి, కానీ వాక్యాన్ని యాకోబు అంటే మనిషికి తెలియజేశాను. ప్రవాహము నా వాక్యము యమా స్పీడ్, సూపర్ సోనిక్ కంటే స్పీడ్ రా నేను, అలాంటి నేను వాక్యాన్ని నీకు తెలియజేశాను. నువ్వు తెలుసుకుంటున్నావా, నేర్చుకుంటున్నావా? ఆయన వాక్యం అంటే ఏంటో నీకు తెలుసా? మూల్గుల నుంచి హృదయపు ఆలోచనలు కూడా తెగొట్టే వాక్యంరా. ఆ వాక్యము నేర్చుకో, పాటించు, ప్రవర్తించు. అందుకే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం. అది కదమ్మా 26వ వచనం. ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో తెలుసు కదా. ప్రాణం లేని శరీరాన్ని ఎక్కడ చూస్తాం? చచ్చిన వాళ్ళే బాడీని చూస్తాం. ఏమంటున్నాడు? ప్రాణము లేని శరీరము ఎలాగూ మృతమో క్రియలు లేని విశ్వాసము అలాగే క్రియలు లేని విశ్వాసం కూడా. మీరు ఏ క్రియలు చేశారు దేవుని ఎదుట చెప్పుకోవడానికి? మీ క్రియలు గ్రంథంలో రాయబడాలి, మీ జీవ గ్రంథంలో రాయబడాలి మీ క్రియలు. నాయన సో ట్రిగ్గర్ టైంలో నీ మాటనే పట్టుకొని నిలుచున్నాను, నీ గురించే ప్రొక్లైమ్ చేశాను, బాధ అయినా, వేదనైనా, రోగమైనా, లోటైనా, ఏదైనా సరే నీ కొరకే నిలబడ్డాను అనే క్రియ ఏమన్నా ఉందా? ఏమని రాయాలి? ఏమని కిరీటం ఇవ్వాలి నీకు? సింహాసనం ఎదుట నిల్చోబెట్టినప్పుడు మీ కొరకు సింహాసనం సిద్ధం చేయబడింది, రండి స్వతంత్రించుకోండి అని చెప్పాలంటే నీ క్రియల లిస్టు కావాలి కదా. మాకు మేము తన్నుకోవడమే సరిపోతుంది, మాలో మాకే ఐక్యత లేదు, ఇంకా నీ గురించి ఏం ఆలోచించమంటారా? అయితే నీకు రక్షణ వేస్ట్ అన్నమాట. అందుకే ఇంకనూ రక్షణ పొందకుండానే ఉన్నావు. అందుకే ఏమంటున్నాడు? ప్రాణము లేని శరీరం ఎలా ఉంటుందో, అందుకే పరిచయం శాస్త్రం చూసి యేసు ప్రభువు ఏమన్నారు చెప్పండి? సొన్నం కొట్టిన సమాధులను అయినా మీరు, అదేంటి మేము పోపు తీస్తున్నాం, పోపులో గింజల్లో తీస్తున్నాం, పుదీనాలో తీస్తున్నాం, జీరలో తీస్తున్నాం, సోంపులో తీస్తున్నాం, చిన్న వాటిలో తీస్తాం. వెరీ గుడ్, ఎందుకంటే సాంప్రదాయం పాటించాలి కదా. మీరు మనుషుల పద్ధతులు చేయాలి కదా. మీరు ఏం చేస్తారు? సో ఏదో చిన్నది మింగి ఒంటిని మింగేసి చిన్న అదిగో ఇచ్చేసాగా అంటారు. ఇదే మీ భక్తి అన్నారు. అప్పుడు ఏం చేశారంటే పరిశీలన శాస్త్రులు, మాకు మండదా, మాకు కోపం రాదా అని పళ్ళు పటపట కొట్టుకుని ఈయన ఎట్లాగైనా కొండ మీద నుంచి కిందకు తోసారు. ఎందుకంటే కొండెక్కే కదా ఆయన ప్రసంగాలు చేస్తూ ఉంటారు. పాపం కుదిరితే ఆ ఓడలోకి ఎక్కి సముద్రంలోకి ఎక్కి చెప్తా ఉంటారు. కొండ ఎక్కని నేను తోసేద్దామని వీడు అని పదప్రయోగం చేశారు. వాక్యం శరీరధారిగా వస్తే మనం ఇచ్చిన రెస్పెక్ట్ అది. మనక శిక్షణ తప్పించేదైనా ఖచ్చితంగా ఎవరో రక్తం వరకు మీరందరూ బలవాల్సిందే అన్నాడు. కొద్దిగా మిగిలిన శేషము రియలైజ్ అవ్వడానికి మాటలు వినపడుతున్నాయి. ఈ చివరి కాలం కూడా గతించిపోయింది. గతించిపోయే కాలంలో ఇప్పుడా రేపా ఏ క్షణమో తెలియని ఆయన రాకడకు నీ సంసిద్ధత లేకపోతే డబుల్గా మీటా తెలుసు కదా మీకు స్వీట్లో, అంతకంటే ఎక్కువగా పాతాళము రగులుతుందట. మిక్కిలి ఆశ కలిగి నోరు తెరుచుకొని ఉందట. దానికి ఖచ్చితంగా తెలుసు మనుషులంతా మూర్ఖులే, వాళ్ళు నటిస్తారు, వాళ్ళ నటన ముందు నీ ప్రేమ ఓడిపోతుంది నాయన అని పాతాళం ఉంది. పాతాళము నోరు తెరుచుకొని ఉందా అంటే మనం అస్సలు బాగోలేదా? ఖచ్చితంగా బాగోలేదు. అందుకే ఇదే 25లో ఏమంటున్నాడో చూడండి. 25వ వచనంలో ఏముందో చూడండి. అటువలే రాహాబు అనే వేశ్య. ఎవరు బైబిల్లో రాయించడండి మాట. వేశ్య చూడగానే చిన్న చూపు నీకు. వేశ్య మారితే ఏం చేయగలదో చూపించింది బైబిల్. అటువలే రాహాబును వేశ్య దూతలను చేర్చుకుని, ఏ దూతలు? వాక్యము ప్రకారం నడుచుకోకపోతే, ఆయన మాట వినకపోతే మీరందరూ చచ్చిపోతారని ఒక మెసెంజర్ తీసుకొచ్చిన దూతలు ఉన్నారే, ఆ దూతల్ని చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపినప్పుడు క్రియను చూశాడట
దేవుడు. నువ్వేం చేస్తున్నావు? అసలు వాక్యం చెప్పే వాళ్ళకి కనీసం ప్రయారిటీ, కనీసం ఇంపార్టెంట్. ఇవాళ నేను ఒక స్టేటస్ పెట్టుకున్నాను సార్. ఒక వ్యక్తి ఇక్కడ నుంచొని నిలబడి చెప్పాలంటే వాళ్ళ వెనక ఉండే బాధలు ఎన్ని ఉంటాయో తెలుసా? ప్రతిదీ నెగిటివ్ గానే ఉంటుంది. కానీ మిమ్మల్ని ఎలాగైనా దేవుని రాజ్యానికి చేర్చాలి అంటే అవన్నిటిని అక్కడే సమాధి చేసుకొని మీ ముందుకొచ్చి దేవుని వాక్యం మీ మైండ్లోకి వెళ్తే చాలు అనుకొని మీకు చెబుతుంటే మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారు. ఇలా వాక్య ప్రకారం నడుచుకునే సంఘాలను చూపించండి. మీ సంఘానికి వెళ్తే మేలు జరుగుతుంది, మా సంఘానికి వెళ్తే ఇంకా మేలు జరుగుతుంది. దేవుడు మీకు ఇక్కడ ఎక్కువ పవర్ ఇచ్చి ఆ సంఘంలో అసలు పవర్ ఇవ్వడా? ఇస్తాడు కదా. దేవుడు ఎక్కడున్నా దేవుడే కదా. వాక్యమే నిన్ను కాపాడుతుంది కాబట్టి వాక్యము ఎక్కడైతే నిన్ను బాగా హెచ్చరిస్తుందో, నిన్ను కొడుతుందో, నీతో మాట్లాడుతుందో అక్కడికి వెళుతున్న నువ్వు ఇంకొకళ్ళని తీసుకుని రా. మీ మందిరాలకి మీరు వెళ్ళండి. మీ యొక్క పద్ధతుల ప్రకారం నడుచుకుని వాక్యం చెప్పబడుతున్నప్పుడు మాత్రం యాక్సెప్ట్ చేయండి మీరు. లేకపోతే ఆ బాధ, వేదన మీరు భరించలేరు. అది మీ మేలు కోరే చెప్తున్నాము. మీ మేలు కోరి మాత్రమే, మాకేమి రూపాయి రాదు కదా. ఇంకా మాకు ఎక్స్ట్రా వస్తాయి సైడ్ ఎఫెక్ట్ లాగా ప్రాబ్లమ్స్. తెలుసా మీకు? ఎక్కడ మాకు అనుకూల పరిస్థితులు లేవు. వాక్యానికి ప్రయారిటీ ఇచ్చే ఏ పర్సన్ అయితే ఉన్నారో వాళ్ళకి నెగటివిటీ పెరిగిపోతుంది రోజు రోజుకు. ఎందుకంటే సంఘాల్లో వాక్యం వినేవాళ్ళు లేరు కనుక. ఆత్మ ఎంతగా దుఃఖపడుతుందో ఈ విషయాన్ని మీతో చెప్పటానికి. మీరు వాక్యానికి ప్రయారిటీ ఇవ్వకపోతే మీ ఉగ్రతను మీరే సమకూర్చుకున్నట్లే. ఎందుకు మీ ఫ్యామిలీస్తో రావట్లేదంటే వాక్యము, ఆయన ఉపదేశంను మీరు యాక్సెప్ట్ చేయట్లేదు. దట్స్ ఇట్ అంతే. కాబట్టి ఆలోచించండి. మీ క్రియలు ఆఫ్టర్ ఆల్ వేశ్యే తన క్రియ చేత విశ్వాసుల జాబితాలో చేరిపోయిందే. మేము భక్తులము, క్రైస్తవులము, నీతి గలవారము, అయ్యో మా భక్తి ఇలా ఉంటుంది అలా ఉంటుందని తరతరాలకి చెప్పుకునే మీకు ఒక ఆత్మను రక్షించాలన్న ప్రేరణ కూడా రావట్లేదంటే ముందు మీరు బాగోవాలి కదా. మీరు బాగుంటే నేను ఎంత బాగున్నానంటే నా పక్క వాడిని కూడా నేను ఇలాగే ప్రేమించాలి కదా అనే ఆలోచన వస్తుంది కదా. అసలు ఆత్మల గురించి వేదన లేదేంటండి క్రైస్తవ సంఘాల్లో? ఎందుకు టైం పొడిగింపబడుతుందో తెలుసా మీకు? అందరూ అంతటా మారు మనసు పొందాలండి. రక్షణను ఇంకనూ పొందని సంఘాలు దేవుడు ఏం చేసుకోవాలి? అందరినీ ఉగ్రతకు సమకూర్చడానికి. లాస్ట్ గా ఒక మాట చూపిస్తాను. యోహాను సువార్త 13వ అధ్యాయం, యోహాను సువార్త 13వ అధ్యాయము 17వ వచనం. 13వ అధ్యాయము 17వ వచనం. ఈ సంగతులన్నీ నీకన్నీ తెలుసు. ఏం చేస్తే దేవుడు హ్యాపీ ఫీల్ అవుతాడో తెలుసు. ఎలా ఉంటే దేవుడు సంతోషంగా నిన్ను చూస్తాడో తెలుసు. అన్నీ తెలుసు. కానీ మీరు తెలుసుకోవడం వరకే ఆగిపోతున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే ఇవన్నీ మీకు తెలుసు, కానీ వీటిని చేస్తేనే మీరు ధన్యులు. చేస్తేనే ధన్యులు. ఇది అస్సలు రుచించదు. ఎందుకు చేస్తాం? మాకేం పని? నువ్వు ఇచ్చింది అనుభవించడమే నేర్చుకున్నా. మాకు ప్రతిదీ సుఖానికి అలవాటు పడిపోయిన మనకి ఆయన గురించి, ఆయన బాధల గురించి అసలు ఏమర్థమవుతుంది? అందుకే 18వ వచనంలో అంటున్నాడు, మిమ్మల్ని అందరి గురించి నేను చెప్పడం లేదు, ఎందుకంటే మీరు కేవలం జస్ట్ ఫర్ ఫన్ అన్నట్టు వస్తున్నారు. నేను ఏర్పరచుకున్న వారిని ఎరుగుదును అని తెలుసంట. ఆయన ఎవరెవరిని ఏర్పరచుకున్నాడు? ఎరుగుదును. కానీ నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధం. ఇక్కడ మీకు అండర్లైన్ చేసుకోవాల్సింది, భోజనము అనగా టేబుల్, కమ్యూనిటీ. ఆయన కోసం భోజనం చేస్తున్నాం, ఆయన శరీరాన్ని గుర్తిస్తున్నాం, ఆయన రక్తాన్ని ఇదిగో పాలు పంచుకుంటున్నాం అన్నవాడే విరోధైపోయాడట. అర్థమవుతుందా మీకు? వాక్యాన్ని, ఉపదేశాన్ని యాక్సెప్ట్ చేయకపోతే ఏం డేంజర్ ఉండిందో. ఏమంటున్నాడు? భోజనం చేసేవాడే నాకు విరోధముగా మడమనెత్తుతాడు అనే లేఖనము నెరవేరుతుందంట. నెరవేర్చేశాడంట ఒకడు. ఆయన సంతానం కూడా ఉన్నారు సంఘాలు. అందుకే ఎవరైనా అప్పగించింది ఎవరు? ఇస్కరియోత యూదా. వాళ్ళ బ్రదర్స్ అనుకో ఉన్నారు సంఘాల్లో.
అందుకే ఆ సంఘానికి వెళ్తే నేను ఒప్పుకోను, ఈ సంఘానికి వస్తే అమ్మ వాక్యం అక్కడికి వెళ్ళండి, నేను మరి నెక్స్ట్ రోజు నేను ఇంకా బాగా చెప్తాను, ఇక్కడికి వాళ్ళని కూడా తీసుకురానని చెప్పే దమ్మున్న ధైర్యం ఉన్న సేవకులు చూపించండి. మా సంఘానికి వెళ్ళావా, ఆ సంఘానికి వెళ్ళదు, ఈ సంఘం ఏంటి? క్రైస్తవ సంఘాలు ఏంటి? పరలోకి వెళ్ళిన తర్వాత మీకొక సంఘం మాకొక సంఘం ఉంటుందా అండి? అసలు నిజ క్రైస్తవుడు ఎంతగా బాధపడుతున్నాడో మీకు తెలియాలి. సంఘానికి కట్టుబాట్లు ఏంటండి? అందరూ ఏకమై ఉండాలి కదా క్రీస్తులో. మనల్ని విడదీస్తున్న సాతాను తంత్రాన్ని ఎరగకుండా మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటే ఆయన ఉగ్రతకు పాలు పొందవలసింది. లాస్ట్ ఒక మాట చూపించి ముగించేస్తాను. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనం. ఆయన ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరుకోండి. ఇక్కడికి వచ్చి సోది చెప్పకండి దేవుడికి. ఇది చెయ్యి, అది చెయ్యి, ఎన్నడూ చేయాలి. మీకు ఎంత సారాన్ని అనుభవిస్తారు మీరు. ఎప్పుడు తినడం గురించి, తాగడం గురించి, ధరించడం ఇవేనా? ఈ శరీరానికి పెట్టే వాటిని మీరు చూసుకుంటే ఈ శరీరము ఏమన్నాడు? నిష్ప్రయోజనమైందని చెప్పాడు. కానీ దీన్ని పెంచి పోషిస్తున్న నీకు దేవుడు చెప్తున్న లాస్ట్ వార్నింగ్ ఏంటంటే, వచ్చేయండి ఇక్కడికి, వచ్చి నోరు మూసుకొని కూర్చోండి. ఊరుకుంటే మీకు రక్షణ, ఊరుకొని ఉంటేనే రక్షణ. ఊరుకొని ఉండండి, అప్పుడు రక్షింపబడుదురు. మీరు ఊరుకొని నమ్ముకుంటేనే మీకు బలం. చాలా మంది వసపిట్టలాగా అతి విస్తారంగా ప్రార్థనలు, అతి విస్తారంగా మాటలు, మీ పాటలు, మీ మాటలు ఏమన్నా పరీక్షించుకుంటున్నారా? నువ్వు తప్ప ఏమీ నాకు అక్కర్లేదంటావు, మళ్ళీ వచ్చి నాకు ఇది లేదు అది లేదని ఏడుస్తావు. ఏ విషయాన్ని కన్సిడర్ చేయమంటావు దేవుణ్ణి? ఆయన కన్ఫ్యూజ్ చేస్తావా? ఆలోచించు, నిర్ణయించుకో. నువ్వు యొక్క డ్యూయల్ మైండ్ సెట్ ని తీసే. ఆయనే నీ క్రియలను చూస్తానంటాడు. రాహాబు వేశ్య క్రియల చేత విశ్వాసుల లిస్టులోకి వచ్చింది. నువ్వేం చేస్తావు మరి? నీకన్నీ తెలుసు, కానీ వాటి ప్రకారం నడుచుకుంటేనే ధన్యం. అట్టి ధన్యత మీకు అందరికీ దేవుడు చేయాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకుందాం. మీ యొక్క రియలైజేషన్ బట్టి దేవుడిని మీరు అడగండి. మీరు ఏ విధంగా ఉన్నారో అడగండి. మీరు వెళ్ళే సంఘాలు, మీరు వినే ప్రతి మాట మా దేవుని మాటగా ఉందా, లేకపోతే మీ యొక్క సుఖపరమైనటువంటి ఆలోచనలకు ఉందా ఆలోచించుకోండి. ప్రార్థన చేస్తాను. తండ్రి, మీ బాధ, వేదన, మీ ఆలోచన, మీ మనసు మీ పిల్లల ఎదుట పరిచయం నేను కేవలం సాధనమైన నన్ను ఎంచుకున్నందుకు మీ ఎదుట ధన్యవాదాన్ని అందించుకునేంత స్తోమత లేకపోయినా నన్ను నిలబెట్టుకున్నందుకు వందనాలు. మీ పిల్లలు కనుక ఎవరు నశించిపోవడం ఇష్టం లేదు కనుక నన్ను బిడ్డలే కనుక అందరూ మారాలనేది నీ మనసు కనుక నాయన ఏదో విన్నాము, రక్షణ యొక్క వాల్యూ తెలుసుకోకుండా సంఘంలో వచ్చి సంవత్సరాలుగా ఏ క్రియలు లేని మా జీవితాలకు నాయన మరి ఒక ఛాన్స్ ఇచ్చాం. వచ్చి ఓరకుండండి, మీకు అప్పుడే రక్షణ బలము అంటున్నాం. ఇంకేం మాట్లాడము నాయన. మా శరీర సంబంధమైన విషయాల గురించి అడగము. నీకేది ఇష్టమో అదే చేస్తాము అనే ఒక తీర్మానం తీసుకుంటున్నాం నాయన. మమ్మల్ని అందరినీ బలపరిచింది. ఇదిగో శాలలు సంఘం ద్వారా నీ సత్యాన్ని ప్రజ్వలింపజేస్తున్నందుకు స్తోత్రాలు నాయన. ప్రతి ఒక్క బిడ్డ మనసును మన్నించండి. ఆత్మల కొరకు నాయన బాగా ప్రయాసపడవలసిన అవసరం ఉంది. గ్రీష్మ ఋతువు కూడా ముగిసిపోయింది, కోతకాలం కూడా ముగిసిపోయింది. మాకు రక్షణ లేదు నాయన, ఎంతో క్షమించండి. ఇదిగో నీ పాదాల చేత బ్రతిమలాడి అడుగుతున్నాం. నీ భోజనం చేసేవాడే తన మడమను ఎత్తేసాడంట నాయన. ఆ యొక్క సంతానంలోకి మేము వెళ్లకుండా ఇదిగో మేము తీసుకుంటున్న భోజనము నిన్ను గుర్తు చేసుకుంటూ, నీ బిడ్డ యొక్క త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ అలాగే మేము ప్రవర్తించడానికి, మమ్మల్ని మేము ప్రాణత్యాగమైన చేయడానికి వెనుతిరగకుండా మమ్మల్ని సిద్ధం చేసుకుంటూ మాకు మంచి మనసును దయచేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు అదే పరిశుద్ధమైన నామముని ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ ఆల్ ఆఫ్ యు. గాడ్ బ్లెస్ యు.